హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. మీలో ఎవరికైనా ఆరీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో నుంచి నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర మొబైల్లో ఉన్న డిజైన్ చూసి ట్రేసింగ్ పేపర్ మీద మార్కింగ్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ పెన్సిల్ డ్రాయింగ్ వేసేసి తర్వాత పర్మనెంట్ మార్కర్తో మార్కింగ్ అనేది చేస్తున్నాను. అయితే మనకి డిజైన్లో ఇది రిపీటెడ్గా ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే ఈ డిజైనే మనం నెక్ చుట్టూ కంటిన్యూషన్ వేసుకోవచ్చు. కానీ మన నెక్ బార్డర్కి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. మనం పెన్సిల్ మార్కింగ్ అనేది రబ్ చేసేసుకున్న తర్వాత ఇంకో చిన్న ట్రేసింగ్ పేపర్ మీద నేను మనం ముందు వేసుకున్న డిజైన్ని కాపీ చేసేస్తున్నాను. ఈ చిన్న పేపర్ మీద కాపీ చేసుకున్నాం కదా, దీన్ని మనము ఆ పేపర్ కింద పెట్టి మన నెక్ లైన్కి అడ్జస్ట్ చేస్తూ డిజైన్ అనేది కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది కార్నర్ అంటే కర్వ్ షేప్ లాగా ఉంది కదా ఈ రౌండ్ నెక్కి. అక్కడ మనం ఇక్కడ వేసుకున్న డిజైన్ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో మన దగ్గర ఉన్న చిన్న పేపర్ని మనకు కావాల్సినట్టుగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా ఉందనుకోండి ఏం అవసరం ఉండదు, కానీ కార్నర్ షేప్స్లో మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ అనేది కాపీ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ మొత్తం కాపీ చేసుకున్న తర్వాత నేను బార్డర్ కోసం కట్ వర్క్ లాగా ఇక్కడ డ్రా చేస్తున్నాను. పెన్సిల్తో డ్రా చేసుకుని తర్వాత పర్మనెంట్ మార్కర్తో పెట్టుకోవాలి. ఈ రైట్ హాఫ్ పార్ట్ మనం కొంచెం జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ హాఫ్ పార్ట్ అనేది కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా రైట్ కంప్లీట్ అయింది కదా రైట్ సైడ్, దీన్ని లెఫ్ట్ సైడ్కి తిప్పేసి జస్ట్ అటున్న డిజైన్ని ఇటు జాగ్రత్తగా కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ మొత్తం కాపీ చేసుకున్న తర్వాత సేమ్ బార్డర్ మనం హ్యాండ్స్కి కూడా బార్డర్ లాగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ డాట్స్ పెట్టి, అంటే బాటమ్ సైడ్ టాప్ సైడ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో డాట్స్ పెట్టాను. లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఇది 3/4 ఆల్ ఓవర్ వర్క్ హ్యాండ్. సో ఈ విధంగా మొత్తం ఆల్ ఓవర్ వర్క్గా మనకి లైన్స్ అనేవి వస్తాయి. ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ గ్యాప్లో మనం డాట్స్ అనేవి కుందన్స్ లేదా
జర్కన్ రింగ్ స్టోన్ అనేది యూజ్ చేశారు డిజైన్లో. దానికోసం నేను ఈ విధంగా డాట్స్ అనేవి పెడుతున్నాను. రైట్ హాఫ్ సైడ్ అయిపోయిన తర్వాత సేమ్ మనం లెఫ్ట్ హాఫ్ సైడ్ కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి 3/4 హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఫుల్గా మనం వర్క్ చేసేసుకుంటే ఇది 3/4 హ్యాండ్స్ ఆల్ ఓవర్ డిజైన్. బ్యాక్ నెక్ ఏమో ఈ విధంగా వచ్చింది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.